హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత కొద్ది రోజులుగా అఘోరీ మీద సంచలనమైన వార్తలు ఒక్కొక్కటి కూడా జరుపుకుంటూ వస్తున్నాయి. అయితే తాజాగా చూసుకుంటే అఘోరీకి పెళ్ళయింది. వీళ్ళిద్దరి గురించి కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ట్రెండింగ్ అయితే అవుతుంది. అయితే తాజాగా చూసుకుంటే నిన్న యూట్యూబర్ అన్వేష్ ఎవరైతే ఉన్నారో ప్రపంచ యాత్రికుడు, ఈ అఘోరీ మీద, వర్షిణి మీద, వీళ్ళిద్దరి మీద కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవేంటి అని అంటే, ఈ అఘోరీ అనే వ్యక్తి ముఖ్యంగా ఒక మగవాడు, ఇప్పుడు లింగ మార్పిడి చేయించుకొని ఇక్కడ ముళ్ళు లేని వ్యక్తిగా తిరగడం అయితే జరుగుతుంది. తనకు అసలు ముళ్ళే లేదు. ఇద్దరూ కూడా ఎలా భార్యాభర్తలు అవుతారు, ఎలా సంసారం చేసుకుంటారని చెప్పి అన్వేష్ అయితే ఒక రకంగా వాళ్ళిద్దరినీ కూడా కించపరిచే విధంగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అఘోరీ వేషం వేసుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత నాటకాలు ఆడుతూ కూడా తనకంటూ కూడా పబ్లిసిటీ చేసుకుంటున్నాడని చెప్పి అన్వేష్ అయితే చెప్పడం జరిగింది. ఇక మెయిన్గా చూసుకుంటే వర్షిణి కూడా ఈ అఘోరీ దగ్గర డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటితో బాగా ఎంజాయ్ చేయడానికి, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందుత్వ మతం మీద చాలా మందికి కూడా ఉన్న దైవభక్తి ఎలాంటిదో, ఆల్రెడీ అఘోరీ ఎక్కడికి వెళ్ళినా కానీ భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ కూడా గౌరవించడం జరుగుతుంది. అందుకనే ఈ అఘోరీ నాటకంలో జనాల దగ్గర నుంచి సింపతి, డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ కూడా పక్కా ప్లాన్తోనే ఇదంతా చేస్తున్నారని చెప్పి ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అయితే వీళ్ళిద్దరి మీద కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా అఘోరీకి ముళ్ళు లేదు, వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు, ఎలా సంసారం చేస్తారనే దాని మీద తన యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకించి కూడా వీళ్ళిద్దరి మీద కొంత ఫన్నీ కన్వర్సేషన్లో ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఈ వీడియో అయితే చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. కానీ ఏది ఏమైనా సరే ఇక్కడ అఘోరీ విషయం ఏదైతే ఉందో గత 4 నెలల నుంచి కూడా చూసుకుంటే ఇదంతా కూడా ఒక డ్రామా కింద అనిపిస్తున్నట్టు చాలామందికి కూడా ఊహాగానాలు అయితే మారుతున్నాయి. గతంలో నేను నాగసాధువుని, నేను అఘోరీని అని చెప్పి ఎక్కడి నుంచో వచ్చానని చెప్పి ముఖ్యంగా సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర జరిగిన విగ్రహం మీద దాడి ఏదైతే ఉందో అప్పుడు అఘోరీ బయటకు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా దేవాలయాలకు వెళ్ళడం జరిగింది, చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం జరిగింది. అక్కడకు వెళ్ళి నేను ప్రత్యేక పూజలు చేస్తాను, ముఖ్యంగా ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పి ఇలా రకరకాలుగా నాటకాలు ఆడడం జరిగింది. కొన్ని సందర్భాల్లో పోలీసులను ఇబ్బంది పెట్టడం జరిగింది, కొన్ని సందర్భాల్లో శ్మశానాల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసింది. ఇలా రకరకాలుగా నాటకాలు ఆడడం జరిగింది. ఆఖరికి కొన్ని రోజులు కనిపించకుండా పోయి మళ్ళీ రీసెంట్గా ఒక 10 days 20 days బ్యాక్ రిటర్న్ వచ్చి వర్షిణిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక్కడ అఘోరీ చేస్తున్న ప్రతి పని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందుకే ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అయితే అఘోరీ గురించి కొన్ని సంచలనమైన నిజాలు అనేవి బయట పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ అఘోరీ పేరు శ్రీనివాస్ అనేటట్టు, తిను గతంలో ముంబైకి వెళ్ళిపోయి అక్కడ లింగ మార్పిడి చేయించుకొని అక్కడ కొంత డబ్బులు సంపాదించుకొని తిరిగి తెలుగు రాష్ట్రాలకి ఒక అఘోరీ రూపంలో రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా పెద్దగా నాటకాలు ఆడుతూ డ్రామాలు చేస్తూ ఇలా జనాలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఇక్కడ అఘోరీ దగ్గర డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును చూసి తనని శ్రీవర్షిని అయితే ఇష్టపడి తనతో పాటు ఎంజాయ్ చేయడానికి అయితే తనని పెళ్లి చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా పక్కా ప్లాన్తోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం కింద మారే విధంగా కొత్త కొత్త నాటకాలు ఆడడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే అఘోరీకి అయితే ముళ్ళు లేదు, వీళ్ళిద్దరూ కూడా కావాలని చేస్తున్నారని చెప్పి ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అయితే తన సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్లో ఒక వీడియో చేయడం జరిగింది. ఫైనల్గా అఘోరీ చేస్తున్న ఈ చేష్టలు ఏవైతే ఉన్నాయో గత 4-5 నెలల నుంచి కూడా అఘోరీ ప్రవర్తన ఎలా ఉంది, ఇది నిజమా కాదా, తను పూర్తిగా కూడా అఘోరీయేనా లేదా నాగసాధువా, అసలు ట్రాన్స్జెండరా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.